మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ఎఫెసీ పత్రిక 6:10 ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని శక్తిని బట్టి మనం బలవంతులుగా ఉండాలి. దేవుని శక్తిని బట్టి మనము శక్తి గల వారిగా మనము ఉండాలి. సాతాను జయించే వారిగా ఉండాలి. పాపాన్ని జయించే వారిగా ఉండాలి. లోకాశలను జయించే వారిగా మనము ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనకు దేవుడు తోడై ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. దేవుని కొరకు పరిశుద్ధంగా మనం జీవించే వారిగా ఉండాలి. యేసయ్య ప్రతిదీ కూడా జయించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మనము దేవుని వలె అన్ని కూడా జయించే వారిగా మనము ఉండాలి. దేవుని శక్తిని బట్టి బలవంతులుగా మనము ఉండాలి. కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాలను దేవుడు కట్టే దేవుడుగా ఉంటున్నాడు. మన కుటుంబాలను కట్టే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి విచారాన్ని కూడా దేవుడు తొలగిస్తాడు. ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు. మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించి దేవుడు మనకు సంతోషమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి విడతలను కూడా దేవుడు తొలగిస్తాడు. మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. నెమ్మది దయచేస్తాడు. మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. మనల్ని ఎన్నడూ కూడా దేవుడు వీడుబడు, ఎడబాయడు. మనల్ని మరువని దేవుడుగా ఉంటున్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, సంరక్షించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని సలో నిత్యము మొరపెట్టే వారిగా మనం ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలైన నీ శక్తిని బట్టి ప్రభా మేము బలవంతులుగా ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలైన సాతాను జయించే వారిగా ఉండాలి ప్రభా. అయా ప్రతి శోధన జయించేవారిగా ఉండాలి ప్రభా. తల్లి లోకాశను, శరీరాశను జయించేవారిగా ఉండాలి ప్రభా. పాపాన్ని జయించేవారిగా ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసయ్య జయ జీవితం జీవించడానికి సహాయం చేయండి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు నాయన. యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. మాకు బలమును, శక్తిని ప్రభా ధరింపజేయవాడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మాకు తోడుగా ఉండి సహాయం చేసే దేవుడవయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మాకు మేలు చేసే దేవుడు, అనుక్షణం కాపాడేవాడవు ప్రభా, భద్రపరచేవాడవు తండ్రి. ఒక పక్షముగా యుద్ధము చేయవాడవు నాయన. మాకు విజయం ఇచ్చేవాడవు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభు. పక్షంగా న్యాయము తీర్చే దేవుడవయ్యా నీకు స్తోత్రాలు. అయా మేము నీ మీద ఆధారపడటకు సహాయం చేయడం, నిన్ను ఆశ్రయించటకు సహాయం చేయతండి. దిశలో మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా మాకు క్షేమాన్ని దయచేయవాడవు నాయనకి స్తోత్రాలు ప్రభా. తండ్రి మేలు చేసే దేవుడవయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి అయా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. అయా హృదయ వేదన తొలగించి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించేవాడవు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారును సురక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరే బాధ సమస్యలు ఉన్నారో వారు దర్శించండి ఆయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన. వారికి ఉన్న అప్పు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయన నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. ఒక వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన చేయండి. దేవుడు అతిగా మన బలవంతులుగా నిలబెడతాడు. పుట్టిన జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించుగాక. ఆమేన్.